పరామర్శించడానికి వెళ్ళినప్పుడు గానీ, ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతాం. రైట్. నాయుడు గారు ఇప్పుడు చెప్పండి, మీరు ఇందాక ఏదో చెప్పాలనుకుంటున్నారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు సార్? పలనాడులో ఊర్లు ఖాళీ అయిపోయి వెళ్ళిపోతే వాళ్ళని పరామర్శించేదానికి చంద్రబాబు గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఆ రోజు వెళ్తాను అంటే ఇంటికి తాళ్లు కట్టారా? ఇంటి గేటుకు తాళ్లు కట్టారా? మరి ఆ రోజు ఎక్కడ పోయింది సార్ ఈ నీతి వాక్యాలు? ఈ రోజు మేమేమన్నా వీళ్ళ ఇంటికి తాడు కట్టామా? ఈ రోజు వీళ్ళ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి తాళ్లు కట్టలేదు కదా మేము. వీళ్ళని స్వేచ్ఛగా వదిలేసాం కదా. నిన్న మొన్న టొబాకో వాళ్ళని పరామర్శించేదానికి పోయారు కదా. మీరు అన్ని మాటలకి వాళ్ళు నొచ్చుకొని మహిళలు నిరసన తెలిపితే వాళ్ళ మీద రాళ్ళు వేస్తారు కదా. పోలీసు యంత్రాంగం తలకాయలు బాలగొడతారు కదా, చెప్పులు వేస్తారు కదా పోలీసు యంత్రాంగం మీద. అదే విధంగా మొన్న పోలీసుల్ని తిరగబడి నాయుడు గారు, తెలుగుదేశం మహిళలు ఆ రోజు నిరసన ప్రదర్శన చేయడానికి పోలీసులు అనుమతి తీసుకుని వెళ్ళారా? సార్ నేను చెప్పేది తెలుగుదేశం మహిళలు కాదు. అక్కడ నేను అడిగేది ఏంటంటే మీరే అన్నారు తెలుగుదేశం మహిళలని. నేను ఎక్కడన్నా? మీరు అన్నారు. తెలుగుదేశం మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. రాజధాని మహిళలు ఇంతలో బ్యానర్ రేటింగ్లు వచ్చినాయి తెలుగుదేశం మహిళలకి తల పగిలిందని. వాళ్ళు అనుమతి తీసుకొని ప్రదర్శనకి వెళ్ళారా? పల్నాడు ఎస్పీ గారు చాలా పద్ధతిగా సంప్రదాయంగా ఆయన ఎంతో మర్యాదతోటి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు 3 అంటే 3 వెహికల్స్ 100 మంది జనం అని ఆయనకి చెప్పారు కదా. మరి తెలుగుదేశానికి చెప్పారా? అధికార పార్టీ కదా, మనం వీళ్ళకి చెప్పడం ఏంట్లే అనుకున్నారా? ఇప్పుడు వాళ్ళు పరామర్శకో లేకపోతే రాతాంతం చేయడానికో లేకపోతే దండయాత్రకు వెళ్ళాలా. ఆ మహిళలని కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి ఆ వర్డ్స్ ను ఉపసంహరించుకోండి అని చెప్పి నిరసన తెలియజేశారు. బ్లాక్ బెలూన్స్ ఎగరవేశారు. దానికే వాళ్ళ మీద దాడి చేసి చెప్పులేసి నానా రభస చేశారు. దాంతో పాటు మొన్న ఆ గంజాయి బ్యాచ్ పోలీసులు డైరెక్ట్ గా పోలీసుల్ని చంపేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇదే విధంగా కంటిన్యూ అవుతున్నారు అని చెప్పి ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి నడి రోడ్డు మీద చేస్తే వాళ్ళని పరామర్శించేదానికి వెళ్తారు. నిన్న బెట్టింగ్ చేసి 5 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేసి 5 కోట్లు ఓడిపోయి ఇతను ఈ 5 కోట్లు తిరిగి చెల్లించలేక ఎప్పుడు జూన్ 24వ తేదీ 2024లో జరిగితే సంవత్సరం తర్వాత పరామర్శించేదానికి పోయి మీరు ఈ విధంగా మాట్లాడితే ఎక్కడ పోయినా మీరు పోలీసు వాళ్ళని బట్టలు ఊడదీస్తామంటారు, పట్టకస్తాని ఆడికైనా అంటారు, నగ్నంగా నిలబెడతానంటారు, లేదనుకుంటే 70mm సినిమా చూపిస్తామంటారు. నరేంద్ర గారు సమయం కూడా పూర్తిగా వస్తుంది. నరేంద్ర గారు ఆయన అన్నది ఒకే సెకండ్ టైం అయిపోతుంది. ఒకే సెకండ్ ఇప్పుడు నగ్నంగా చూపిస్తామంటే ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ బట్టలు ఊడదీసి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టారు కదా. 70mm సినిమా మీరు 2029లో రఫా నరుకుతాం 70mm సినిమా చూపిస్తామంటే ఈ రోజే మేము చూపించచ్చు కదా, చూపించాలనుకుంటే. సో ఈ రోజే ఆయన 70mm సినిమా చూపిస్తున్నారండి. మీరు టికెట్లు కొనుక్కున్నారా లేదా? వంగవీటి నరేంద్ర గారు ఓకే అండి. వంగవీటి నరేంద్ర గారు వాళ్ళు 70mm సినిమా చూపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎగ్జిబిటర్స్తో మాట్లాడారు, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడారు. మీరు టికెట్లు కొనుక్కున్నారా లేదా బెనిఫిట్స్ ఏమన్నా వైసీపీకి వేయించాలా? నరేంద్ర గారు సార్ ఒకటేనండి. ఆంజనేయురెడ్డి గారు కూడా ఇందాక ఏమంటున్నారంటే పసలేకపోతే అవేత్తుతారు ఇవెత్తుతారు అన్నది వాస్తవాలు. ఏదైతే మనకి అంటే పోరాటం చేశామో ట్రాన్స్పరెన్సీ డెమోక్రసీలో మాకు ఈ అన్యాయం జరిగింది అన్నప్పుడు దాని మీద కేసు వేసాం ఈవీఎంల మీద. అది దాని కేంద్రంలో ఉన్నటువంటి విషయాన్ని బయటికి ఎట్లా రానివ్వకుండా వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నా అది పక్కన పెడతాం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగిందనే విషయమే మేము పోరాటం. 2 ఇంకోటి ఏంటంటే ఆంజనేయురెడ్డి గారు ఏమంటున్నారు, ఈ రాష్ట్రంలో మొదలు పెట్టింది కొడాల నాని గారు కాదా? అర్థమైన మాటలు. అసలు ఆయన ఆంజనేయురెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినప్పుడు ఆయన కూడా అంత సీనియర్ నాయకులు ఏంటి, ఎందుకు అట్లా మాట్లాడతారు? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎందుకు గతాన్ని మర్చిపోతున్నారు? పాపం ఆయనకి గతం బాగా గుర్తు చేయాలి. ఆంజనేయురెడ్డి గారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ యొక్క సంస్కారం అనేది మొదలు పెట్టారు తెలుగుదేశం పార్టీలో. ఆ కొన్ని పేర్లు మీరు వినండి, ఆ కొన్ని పేర్లు మీరు గుర్తు తెచ్చుకోండి, అది కాలాన్ని గుర్తు పెట్టుకోండి, పాప రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే 2014 నుంచి 19లో ఎమ్మెల్యేలు, టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ వాడిన భాష బహుశా మీకు గుర్తులేదేమో. వీడియోలు ప్లే చేసుకుని చూడండి, వినండి.
అలాంటి దుర్భాషలు, అలాంటి యొక్క భాషా ప్రావీణ్యం, అలాంటి ఒక సంస్కారం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. అది కూడా దాని వెనక మీ అండ ఉండబట్టే. ఇంకొకటి, ఎక్కడైనా ఇలాంటి జరిగినప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మీరు కేంద్రంలో ఉండి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయని చెప్పి ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీని మీరు ఎండగట్టలేకపోయారు? మీరు తోడుండి, ఏమయ్యా నువ్వు మా తోడున్నావు, నువ్వు ఇలాంటి తప్పుడు పని ఎందుకు చేసావని మీరు ఎండగట్టలేకపోయారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేశారని చెప్పి అంటున్నారు అరాచక పాలన చేసి ఆయన చేసినప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరెందుకు మీరు ఎండగట్టలేకపోయారు? ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పసలేక మాట్లాడే కదండి. మీ వైపు నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు మీకు అవతల వాళ్ళు బాగా కనిపిస్తారు. ఇంకా మహిళల గురించి వాళ్ళు ఇందాక నాయుడు గారు చెప్తున్నారు, మహిళల గురించి మాట్లాడారు కాబట్టి మహిళలు వచ్చి అసలు మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఘనత వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఎవరు, బాలకృష్ణ గారు. నేను చాలా స్పష్టంగా చెప్పా, పెద్ద మీటింగ్ లో ఆయన ఏమన్నాడంటే, ఆడవాళ్ళు కనిపిస్తే ముద్దు పెట్టుకోవాలి, లేదా కడుపు చేయాలని చెప్పాడు. ముందు మీరు క్రమశిక్షణ పద్ధతిలో ఉన్నటువంటి పార్టీ అయితే అతన్ని సస్పెండ్ చేయండి, అతనికి క్రమశిక్షణ చర్య కింద తీసుకుని అతన్ని జైలుకి పంపించండి. కానీ ఎక్కడా కూడా మహిళలు తిరగబడి ఎన్ని చేసిన దాని మీద మేము మీ పార్టీ మీద బ్లేమ్ వేయలేదే. మీరు ఏంటంటే అసందర్భమైనటువంటి ప్రలాపన తీసుకొచ్చి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేసేసి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మాట్లాడింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? అంటే దానికి వాళ్ళు సంబంధం మాట్లాడారు లేని కాబట్టి వ్యక్తిని మేము తీసుకొచ్చి మాట్లాడాము పార్టీలకు ఆపాదించేసి అనే జస్టిఫికేషన్ ఎవరు చేసినా కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూ నరేంద్ర గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ ఆంజనేయ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే ఈ రపారపా అనే నేపథ్యం దగ్గర నుంచి నందమూరి బాలకృష్ణ దాకా వెళ్ళింది ఇది. సో పార్టీల పరంగా మాట్లాడుకుంటారా, వ్యక్తుల పరంగా మాట్లాడుకుంటారా, లేకపోతే రాజకీయాల్ని కేవలం ఈ వివాదాస్పద అంశాల చుట్టూనే తిప్పుతూ అసలు అంశాలని రెండు, అటు కూటమి ప్రభుత్వంలోని పక్షాలు అండ్ ప్రతిపక్షం కూడా పక్కదారి మళ్ళించి జనాలకి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే మిగులుస్తారా? ఎందుకంటే చాలా అడ్రస్ చేయాల్సి ఉన్నాయి. అమరావతి ఉంది, పోలవరం ఉంది, కట్టాల్సినవి, అలాగే రావాల్సిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటి మీద ఒక డెవలప్మెంట్ పాలిటిక్స్ మాట్లాడితే రెండు వైపులా కూడా బాగుంటుంది. నీ అంతు చూస్తాం,